అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. నా కలెక్షన్‌లో ఉండే ఎర్రర్ కాయిన్స్. ఇది ఇంకొక వీడియో. ఆల్రెడీ కొన్ని కాయిన్స్ ఇంతకుముందు వీడియోలో చూయించాను. ఇది నెక్స్ట్ వీడియో అనమాట. అంటే కొంతమంది అడుగుతున్నారు, అసలు మీ కలెక్షన్‌లో ఇటువంటి కాయిన్స్ ఉన్నాయా అనేసి. అందువల్ల చూపిస్తున్నాను. అంటే ఇది ఎవరో అడిగారు అనేసి చూపించడం మాత్రమే కాదు, మీకు కూడా చూసే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ప్రతి కాయిన్‌ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎటువంటి కాయిన్స్ మనం కలెక్ట్ చేయొచ్చు, వాటిలో రేర్ ఐటెమ్స్ ఎలా కలెక్ట్ చేయొచ్చు అనేసి చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో ముఖ్యంగా చేసేది. ఫస్ట్ ఈ కాయిన్ చూస్తే రూ. 1 కాయిన్ అనమాట. ఇవన్నీ కూడా నేను మోస్ట్ ఆఫ్ ది 90% కాయిన్స్ జనరల్‌గా మన చేతికి వచ్చే కాయిన్స్ నుంచి కలెక్ట్ చేసినవే. చేతికి వచ్చే చిల్లర నుండి కలెక్ట్ చేసినవేననమాట. కొన్ని కాయిన్స్ మాత్రమే నేను బయట కొన్నాను. ఓకే. ఇది అంటే డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. కొన్ని ఎక్కువ ఎర్రర్ కాకపోవచ్చు, కొన్ని తక్కువ ఎర్రర్ అలా ఉంటాయి. బట్ ఏదైనా కొంచెం ఎర్రర్ ఉన్న ఎర్రరే కదా, అందువల్ల నేను ప్రతి కాయిన్‌ని కూడా ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఈ కాయిన్‌ని గమనించారంటే మీరు కొంచెం నీట్‌గా అబ్జర్వ్ చేయండి. అశోక సింబల్ ఇటువైపు పడుతుంది. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు వీడియోలో. ఈ అశోక సింబల్ ఇమేజ్ అనమాట. ఇక్కడ కూడా మీకు కనపడుతోంది, ప్రింట్ అయింది. ఈ విధంగా డిఫరెంట్ ఎర్రర్ కాయిన్స్ అనేవి మనం కలెక్ట్ చేయొచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ ఎర్రర్ అనమాట. కొంచెం పక్కకు పడింది. ఇది కూడా నేను చిల్లరలో నుంచి కలెక్ట్ చేసిన కాయినే. ఇక్కడ చూడొచ్చు. అంటే ఎర్రర్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీ చేతికి వచ్చే ప్రతి కాయిన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినప్పుడు మీకు కొన్నైనా కూడా ఇటువంటివి దొరుకుతాయి. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా. ఇక్కడ చూస్తే మీకు అంటే మధ్యలో ఉండాల్సిన ఈ పార్ట్ కొంచెం సైడ్కి ప్రింట్ అయ్యి ఉంది. ఇవన్నీ కూడా నేను ఈ విధంగా కలెక్ట్ చేసినా కదా. దీన్ని బట్టి చూస్తే మీరు కూడా ఇటువంటివి కొంచెం అంటే ఓపిక ఉంటే కలెక్ట్ చేయొచ్చు. ఈజీగా అని నేను చెప్పను, కానీ ఓపిక ఉంటే మాత్రం మీరు కూడా ఏదో కొన్ని కాయిన్స్ అయినా కూడా కలెక్ట్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరూ కలెక్ట్ చేయగలుగుతారు. చూసారు కదా, ఇటువంటి కాయిన్స్ కొంచెం ఎక్కువ వాల్యూ కూడా ఉంటాయి. అంటే ఎర్రర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాల్యూ మనకి వస్తుంది. ఇప్పుడు ఈ కాయినే తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాయినే తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ రూ. 150 వరకు కూడా సమ్టైమ్స్ ఈ కాయిన్ వాల్యూ ఉంటే 150 ఉండొచ్చు, సమ్టైమ్స్ 200 కూడా ఉండొచ్చు. అంటే అది అమ్మే వాళ్ళని కొనే వాళ్ళని ఆ రిక్వైర్మెంట్ అన్నీ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఇదే విధంగా రేర్ కాయిన్స్ ఎలా గుర్తించాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వీడియోస్ అన్నీ అంటే ఛానల్ చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి. ఇటువంటి కాయిన్స్ కూడా అంటే ఎర్రర్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి దీని వాల్యూ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇదేం పెద్ద ఎర్రర్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ ఎర్రర్ కాయిన్ కాబట్టి నేను కలెక్ట్ చేశాను. అంటే వాల్యూ పరంగా చూస్తే అంత ఎక్కువ వాల్యూ ఉండదు, బట్ ఎర్రర్ కాబట్టి నేను దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా అంతే. ఇది చూడండి, ఇటువంటి అంటే ఈ కాపర్ నికెల్ కాయిన్స్ ప్రజెంట్ అయితే మనకి ప్రింటింగ్ లేదు కాబట్టి వీటికైతే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కొంచెం ఎర్రర్ ఉన్నా కూడా వీటికి కొంచెం ఎక్కువ వాల్యూనే ఉంటుంది. ఈ కాయిన్ వాల్యూ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ మనకి రూ. 100 పైనే ఉంటుంది. రూ. 100, 150 ఆ రేంజ్లో ఉంటుంది. గమనించారు కదా, ఇది కూడా డై క్లాష్ అనమాట. అర్థమవుతుంది కదా. నేను ఇన్ని కాయిన్స్ కలెక్ట్ చేయగలిగాను అని అంటే మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేసి ప్రతి కాయిన్ని కలెక్ట్ చేయగలిగితే మీరు ఇంకెన్ని కాయిన్స్ కలెక్ట్ చేయగలుగుతారో ఒక్కసారి ఆలోచించవచ్చు. ఓకే, ఇవి ఇంకొన్ని కాయిన్స్, ఇవన్నీ కూడా ఎర్రర్ కాయిన్స్ అని అనమాట. ఇక్కడ ఉండే ఇవన్నీ కూడా ఎర్రర్ కాయిన్సే ఈ షీట్స్. ఓకే, ఈ షీట్స్లో ఉన్నవి మీకు చూపించాలనేసి అన్ని కాయిన్స్ నేను బయటికి తీసాను. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీ కలెక్షన్లో ఎన్ని ఎర్రర్ కాయిన్స్ ఉన్నాయి అనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఈ విధంగా వీడియో చూసిన తర్వాత మనకు కూడా దొరుకుతాయని ఒకసారి అబ్జర్వ్ చేశారంటే వాళ్ళకు కూడా కొన్ని కాయిన్స్ అయినా దొరకవచ్చు కదా. అందువల్ల వీడియోస్ అన్నీ చెక్ చేసి చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.